సో ఇవరా తంగడి కబాబ్. ఏంటది? తంగడి కబాబ్. కరెక్ట్ వర్క్. తంగడి కబాబ్. అయ్యో తంగడి తంగడి కబాబ్. ఇది లసానియా కబాబ్ అంటారు. లసానియా కబాబ్. సార్ నువ్వు తిను. ఇది లేదు, నేను ఆల్రెడీ నేను తిన్నా. ఇది పట్టు, చేత్తో ఇస్తున్నా. ఏం కాదు, ఏం కాదు. మలాయ్ కబాబ్. మనం రాత్రి వెళ్ళి స్టఫ్ పచ్చడిలే కదా కలుతాగా. దీని గురించి చెప్పేది చెప్పాలనుకుంటున్నా. ఇది టైం పడుతుంది రా. కబాబ్స్ ఎప్పుడైనా కానీ రెస్టారెంట్లో టైం పడుతుంది, 20-25 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఇది స్మోక్తోని నీకు మొత్తం ఇదవుతుంది, ఉడుకుతుంది. ఇది కానీ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూడు. కాదు, నాకు ఈ చికెన్ల మీద ఒక డౌట్ ఉంది. నార్మల్గా మిగిలిపోతాడు నైట్ ఇది చేసి దాని గురించి మామూలుగా రెస్టారెంట్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మధ్య రైడ్లు ఎక్కువ జరుగుతున్నాయి, చూసేవాలేదు. దాని గురించి ఒకసారి చెప్పండి. నెక్స్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. మేము ఏంటంటే ఒక పులుసు చూపిస్తా, ఎప్పటికప్పుడు చికెన్ ఫ్రెష్ తెప్పిస్తాను నేను. నాకు ఎందుకు లేట్ అవుతుంది అంటే నేను ఫ్రెష్గా చేపిస్తాను. నా రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టిన ఒక 15-20 minutes లేట్ పడుతుంది రా, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక 20 minutes అయితే లేట్ పడుతుంది. లేట్ ఎందుకు అవుతుంది అంటే రీజన్ ఉంది. నేను అప్పటికప్పుడే ఫ్రెష్ చేపిస్తాను. నేను దాన్ని పెట్టేసి బిఫోర్ డే పెట్టేసి, అంటే మన ఇంట్లో కూడా చాలా మంది మ్యారినేట్ చేసి పెడతారు, అది వేరే విషయం. బట్ నేను అట్లా పెట్టాను. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం. మీకు అయ్యో చికెన్ 10 bird లెగ్స్ బోన్లెస్ 5 kg కల్మా, ఇట్లా 5 kg డైలీ ఎందుకు ఎట్లా నీకు 2 days ఎట్లా సరిపోతుంది? 5 kg సరిపోదు కదా. నేను ఫ్రెష్ తెప్పిస్తా, అప్పటికప్పుడే తెప్పించి కడిగిపించి అప్పుడు చేసి అప్పటికప్పుడే చేపిస్తాను అనమాట ఫ్రెష్ది. నా దగ్గర ఎక్కడ నీకు ఫ్రోజన్ది కానీ లేకపోతే 2-3 రోజులు పెట్టినది కానీ అట్లా ఉండదు. అందుకే నాకు లేట్ అవుతుంది. నాకు చాలా మంది కస్టమర్స్ ఏమంటారు అంటే నాకు కొంచెం లేట్ అవుతుంది అంటే, నేను వాళ్ళందరికీ ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మంచి టేస్టీ ఫుడ్ కావాలి, హెల్దీ ఫుడ్ కావాలి. హెల్దీ ఫుడ్ కావాలంటే లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ రీజన్. ఒక 20 minutes పడుతుంది, పక్కా పడుతుంది. నీకు ఏ ఐటమ్ చేయాలని 20 minutes పడుతుంది. లేదు నేను ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారా కొంతమంది, హాఫ్ బాయిల్ చేసి పెట్టేస్తారు, మిగిలింది అనుకో నెక్స్ట్ డే యూజ్ చేస్తారు. అట్లా కాదు నాది. నేను హాఫ్ బాయిల్ చేయలేదు, అప్పటికప్పుడే బాయిల్ చేసేసి అప్పటికప్పుడే చేపిస్తాం. నువ్వు ఇంతకు ముందే ఫుడ్ బిజినెస్ చేసావే? లేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేను ఏంటి ఏమేం చేయాలి, ఏమేమి ఉంటాయి అని. అయ్యో తంగడి 6 kg, లాలీపాప్ 8 kg, ఎగ్ 3-5, ఇదంతా అప్పటికప్పుడే. చూడు ఇగో అప్పటికప్పుడే నేను తెప్పిస్తా. చికెన్ 15 bird ఇట్లా. ఎందుకు నేను అప్పటికప్పుడే తెప్పిస్తా? మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, నాకు ఒకవేళ అక్కడ రావట్లేదు అని అంటే నేను ఇమీడియట్గా వేరే దగ్గర నుంచి కూడా మా పార్ట్నర్కి చెప్పి అక్కడ నుంచి తెప్పించుకుంటా. ఎంత ఉంటే అంత తీసుకురా ఫస్ట్ అని అంట. తర్వాత వాడు లేట్ అయినా కూడా ఇక్కడ కస్టమర్స్ ఇబ్బంది పడకూడదు అని. సో అట్లా నేనైనా ఫ్రెష్ చేస్తారా. కళింగపట్నంలో ప్రాపర్ ఫ్రెష్ ఉంటుంది నీకు చికెన్ ఐటమ్ పక్కా. అంటే ఇప్పుడు ఇదే కాకుండా కళింగపట్నం అనేది నాకు ఇంకోటి అయిపోయి, కళింగపట్నం పెట్టడానికి రీజన్ ఈ కృష్ణపట్నం ఇంకోటి పట్నం అనేది కలిసి వస్తుందని చెప్పి పార్ట్నర్ అనిపించింది. సో అందుకే కళింగపట్నం అని. వాళ్ళ ఊరు కూడా కళింగపట్నం ఆంధ్రలో ఉందంట. అవును, శ్రీకాకుళం సైడ్ ఉంది. యా, మా పార్ట్నర్ అనుకున్నాడు కాబట్టి చలో ఓకే చేద్దాం అని చెప్పి అట్లా. కాదు, ఇప్పుడు ఇది నార్మల్గా ఇంకా ఏమైనా మార్చడానికి ఏమైనా ట్రై చేస్తున్నావా? అంటే మా దగ్గర మోడల్ మా దగ్గర ఏంటిది ఇదా, ఇది బయట ఎక్స్టీరియర్ చేంజ్ చేస్తున్నా. ఎక్స్టీరియర్ నీకు విలేజ్ సెటప్ వస్తుంది. ఆ గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ ది మొత్తం నీకు విలేజ్ సెటప్ వస్తుంది. సో అక్కడ అండ్ ఇటు కలిపి 20 seatings చేపిస్తున్నా. వెయిటింగ్ ఎక్కువ ఉందా? వెయిటింగ్ ఘోరంగా ఉంది. జనాలు వచ్చేస్తున్నారు, ఎందుకంటే టేస్ట్ మళ్ళీ రిపీటెడ్ వస్తున్నారు. నాకు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారంటే టేస్ట్ నచ్చి మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నారు. అది ప్లస్ పాయింట్ నాకు కళింగపట్నం. నాకు ఇంకొక డౌట్ క్లారిటీ రాలా, చెప్పురా. సినిమా టికెట్ల గురించి నన్ను ఒక క్వశ్చన్ చేశారు. నువ్వు చెప్పింది రైటే, 9 కోట్ల మంది అది ఇది ఒక ఆ పాయింట్ కాకుండా యాజ్ ఏ ఆడియన్స్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. సో నీ ఫ్రెండ్ కదా, ఇప్పుడు అందరికి అవైలబిలిటీ అయిపోతాడు, అందరిని చూసేస్తారు, పెద్ద ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించరు, టికెట్లు తక్కువ తగ్గుతాయి, ముందుకు రారు కదా, ఇబ్బంది అవ్వదా? ఏమో అవన్నీ నేను ఆలోచించలే. నా వృత్తి ఏంది, నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. నేను ఇప్పుడు రెస్టారెంట్ ఫీల్డ్లో దిగిన, నాకు రెస్టారెంట్ నాకు పికప్ అవ్వడానికి 2 లక్షలు ఖర్చు పెట్టి చేసినప్పుడు
మా అమ్మ కోరిక నేను నిలబెట్టాలి. షీ వాంట్ మీ టు బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అది ఏమైనా సరే చిన్న మీరు ఒకటి పక్కన ఒకటి పెట్టుకోవాలి, సినిమా మీదే డిపెండ్ అయ్యి కాకుండా పక్కన ఒక ఇన్కమ్ ఉండాలి అని చెప్పేసి మా మామ్ యూస్ టు సే దట్. సో మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను దాన్ని నిలబెట్టుకోవడానికి నేను 100% నేను కష్టపడుతూనే ఉంటాను. ఇంకా నాకు సినిమా టికెట్లు దిగుతాను. నేను అవుట్పుట్ మంచిగా ఉంటే వాళ్ళే చూస్తారా. నేనైతే అది నమ్మ కనబడితే అది నేను కనబడ్డం అంటే నా రోడ్డు మీద తిరగట్లేదు కదా. నేను నా రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళని నేను రిసీవ్ చేసుకుంటున్నా. అది నాకేంటంటే ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. ఇప్పుడు నా కోసం టికెట్ కోసం వెళ్తున్నారా, నా కోసం థియేటర్ దాకా వెళ్ళి టికెట్ దిగింది. మిస్టర్ ప్రెగ్నెంట్ అప్పుడు వెళ్ళి చూసారు, బుట్కట్ బాల కాంట్రవర్సీలు వెళ్ళి చూసారు, ఒక 150 పెట్టి టికెట్ కొన్నారు అంటే వాళ్ళు నా కోసం కొన్నప్పుడు నేను వాళ్ళ కోసం నేను ఇక్కడ ఎందుకు అవైలబిలిటీ ఉండద్దురా. ఇది కాన్సెప్ట్ ఎందుకు మారిపోతలేదు నాకు అర్థమైతలేదు. అంటే సెలబ్రిటీ అంటే ఇంట్లోనే కూర్చోవాలి, లేకపోతే ఈయనే ఉండాలి, సినిమాలు చేస్తే కనబడద్దు ఎక్కువ, బయటకు ఎందుకు కనబడతాను. నేను అదంతా బిలీవ్ చేయనురా. నాకు అనిపిస్తుంది మనం ఏంటి నుంచి స్టార్ట్ చేసినాం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అవును ఏదో చిన్న యూట్యూబ్ దానికుంటే చేసుకుంటే ఇటు దాకా వచ్చినావు. ఇప్పుడు మనం రోడ్డు మీద కూర్చొని ఇంటర్వ్యూ చేయమన్నా మనం చేసేంత మనకేం అనిపించదు. ఎందుకంటే మనం ఆడ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మన రూట్స్ తెలుసు కాబట్టి నేను ఆలోచించాను. నాకు అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతా. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళే హిట్ చేస్తారు. అంటే లైక్ ఇదే ఎందుకు పాయింట్ అంటే లైక్ సినిమా లాస్ట్ టైం సినిమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని టికెట్లు తెగడం రీజన్ కూడా ఇదే. సోహెల్ అవైలబిలిటీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏ పార్టీ కూడా ఆ పార్టీకి వెళ్ళిపోతారు, ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల ఒప్పుకోవాలి కదా మనం అవుట్పుట్. మన మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను హౌస్ఫుల్ చూసిన ఫ్రాంక్లీ స్పీకింగ్. నువ్వు ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ నాకు వెళ్ళి చూడు, నేను థియేటర్కి విజిట్ చేసినప్పుడు 3 days వరకు తిరిగిన, నాకు మొత్తం మల్టీప్లేస్ నాకు ఫుల్ అయిపోయినాయి, అన్నీ ఫుల్ అయిపోయినాయి. మరి మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎందుకు వెళ్ళారు? బికాజ్ ఇట్స్ అ కంటెంట్. నేను ఒకటే చెప్తా, నువ్వు కంటెంట్ ఇవ్వు, డెఫినెట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇవ్వు. ఇప్పుడు మార్కో అనే సినిమా వచ్చింది, అతను హీరో పేరు మలయాళం హీరో మార్కో హీరో. అతను ఎన్నో క్యారెక్టర్స్ చేసిండు, ఈవెన్ అనుష్క శెట్టి గారితో కూడా ఒక సినిమా చేశారు. ఓకే, సో నేను ఏమంటున్నా, ఆయనది ఈరోజు మార్కో అనే సినిమా వస్తే మొత్తం ఇండియా వైడ్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అవుట్పుట్. బేబీ అనే సినిమా అదే మా వైష్ణవి చైతన్య యూట్యూబ్ కదా అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏం చేసింది? సృష్టించింది కదా. అవును. సో షీ ప్రూవ్ దట్. సో ఇట్స్ నాట్ అబౌట్ ద యూట్యూబ్, ఇట్స్ నాట్ అబౌట్ బిగ్ బాస్, ఇట్స్ నాట్ అబౌట్ అవైలబిలిటీ అని అదంతా కాదు. నువ్వు ఒక కంటెంట్ ఇచ్చినావా లేదా అనేది ఇంపార్టెంట్. అది నాకు అర్థమైపోయింది, నాకు లాస్ట్ దెబ్బకే నాకు అర్థమైంది. ఓకే, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్ప ఇవి కాదు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. బయట కనబడకపోక ఆయన బయట కనబడితే సినిమాలు రారు, మరి కనబడకపోయినా కూడా నీ కంటెంట్ బాగపోతే రారురా. దాన్ని ఏమంటావు? రెస్టారెంట్ పెట్టాక కూడా వచ్చిన బాధపడుతున్నావా? దేనికి? అమ్మగారు చూడట్లేదని. అవును, అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టి తినాలి. 100% బాధ ఉంటుంది కదరా. ఎందుకంటే నేను 2 weeksకి ఒకసారి మమ్మీని నేను రెస్టారెంట్ తీసుకెళ్ళేటప్పుడు మా మామయ్యకి వీళ్ళకి చెప్పేది. నేను తమ్ముడు అదే అనుకుంటాం. తమ్ముడు కూడా మా మమ్మీ లైక్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే అక్కడ అంటే వాడి గ్రోత్ మా మమ్మీ చూడలేకపోతుందని వాడు బాధపడుతున్నాడు. నేను ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్ట్ చేసిండు వాడు, క్యూ స్పేస్ ఇంటీరియర్స్ అని. బాగుంది, కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు అల్హమ్దులిల్లాహ్, లైక్ ఇట్స్ గోయింగ్ వెల్. సో దేవుడి దయ వల్ల అందరి దయ వల్ల బాగానే నడుస్తుంది. సో అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేను అదే బిలీవ్ చేస్తాను. సో నేను అది తమ్ముడు చూడట్లేదని తమ్ముడు బాధపడుతున్నాడు, అంటే లైక్ మమ్మీ ఉంటే బాగుండు అని. నేనేందంటే రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అరే మమ్మీ ఉంటే బాగుండు, హ్యాపీ ఫీల్ అయ్యేది అని చెప్పేసి అదొకటి ఉంది. సో అది ఉంటుంది ఆబ్వియస్లీ. నేను ఇప్పటికి కూడా నిన్ననే ఐ స్వేర్ చెప్తున్నా, మా అమ్మ వింటుంది నాకు తెలిసి, నేను నిన్న కార్లో కూర్చొని నేను ఒక్కడిని కార్లో కూర్చొని 11:30కి ఇది అయిపోయినా 12కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఇంటికి వెళ్ళేటప్పుడు కార్లో కూర్చొని మా మమ్మీ వెనక కూర్చునేది, నేను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. నేను అమ్మీ అమ్మీ అని చెప్పేసి నేను ఊరికే మాట్లాడుతున్నా, నేను మమ్మీ ఉన్నట్టు మాట్లాడుతున్నా. అమ్మీ ఓ పిల్లో సర్కే పాస్ లగాలో, అమ్మీ రెస్టారెంట్ జాకే అన్ఎక్స్పెక్టెడ్ అట్లా నేను మాట్లాడుతున్నా. నేను ఓకే, నువ్వు మాట్లాడుతున్నా. మళ్ళీ ఇదేమంటారు, ఇంట్లో ఒక్కడనే ఉన్నా నిన్న సాయంత్రం ఒక్కడనే ఉన్నా, అక్కడ కూడా మాట్లాడుతున్నా. ఉన్నప్పుడు వాల్యూ తెలియదురా. తల్లిదండ్రులది ఉన్నప్పుడు ఏంటంటే మనం పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు వస్తాము, మన పని మనం చూసుకుంటూ అందులో ఉంటాం.
మా ఇంట్లో కూర్చొని అమ్మి అమ్మి అని చెప్పేసి అనుకుంటా అంటే ఆ బాధ ఘోరంగా ఉంటుంది. అమ్మ 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 అని చెప్పేసి నువ్వు లాస్ట్ మూమెంట్లో నువ్వు ఏం స్పెండ్ చేసినావు ఏంది అనేది అవన్నీ గుర్తొస్తాయి. అందుకే అంట నేను ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు ఏమనుకున్నా కూడా నేను అమ్మ తల్లిదండ్రుల్ని నువ్వు మంచిగా చూసుకొని వాళ్ళతోని ఉన్నదాంతో ఉన్న డబ్బులతోని ఉన్న లైఫ్తోని సంతోషంగా వాళ్ళతోని హ్యాపీగా ఉండు అంటాను. అదొక్కటే అనుకుంటా నేను. ఆ తల్లిదండ్రి ప్రేమను ఎవ్వరు ఇక అది ఇక నువ్వు ఎంత చేసినా కూడా అంత ప్రేమ నీకు ఎవ్వరికి సడన్గా జరిగిపోయింది. అది డయాలసిస్ నడుస్తుండే. నేను కానీ తమ్ముడు కానీ కిడ్నీ ఇద్దామని రెడీ అయిపోయినాం. అది ఏందో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళినాము. అది ఫిట్స్ వచ్చేసినాయిరా. ఆ ఫిట్స్ ఎందుకు వచ్చినాయి తెలియదు. ఆ ఫిట్స్ రాగానే బ్రెయిన్కి కొట్టేసింది. 4 days బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇంకా అయిపోయారు. కష్టం. అదే చెప్తా ప్రతి ఒక్కరికి. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా కూడా అదే చెప్తా. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోండి. అదొక్కటే చెప్పగలుగుతా. నేను మొన్న కూడా నాగార్జున సార్ మా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలైనా ఇది కంటిన్యూ చేస్తాను నేను. ఇది తల్లిదండ్రుల గురించి. అరే ఒక్కటరా, ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల గొడవల వల్ల పోరి విడిపోతుంది, పోరాలు విడిపోతారు, లవ్ బ్రేకప్లు అయితే. ఇక నువ్వు ఇక ఎంత ప్రేమించినావో అంత దుష్మన్ అయిపోతాడు ఆడు. అంత దుష్మన్ అయిపోతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అబ్బాయి అంత దుష్మన్ అయిపోతాడు. అర్థమైందా? కానీ తల్లిదండ్రులకి నువ్వు ఎన్ని లంగ పనులు చేసినా, నువ్వు ఏం చేసినావు, తల్లిదండ్రుల ప్రేమ మాత్రం నీ మీద అస్సలు. కానీ ఈ మధ్య మీ మోటివేషన్ బాగా వేయలేదు. ఒకటి లాస్ట్ టైము నాకు ఒక ఇంటర్వ్యూలోని ఏదో చెప్పి చూసావా అంటే అనుభవం రా లైఫ్లో. నేను 17 years ఉన్నప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి ఇక్కడ డిగ్రీలో 18 years అప్పుడు నేను ఒక్కడనే హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ సినిమా కొత్త బంగారు లోకం చేసిన ఒకటే రూమ్ లో 12 మంది ఉండి అలాంటి లైఫ్ నుంచి లీడ్ చేసిన నేను. అలాంటి దగ్గర నుంచి చాలా మందిని జనాల్ని చూసుకుంటూ వచ్చిన నేను. మా పరిచయాలు పెరిగినాయి, ఎంతమందిని చూసిన నేను. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నాకు. ఎవరికి ఎప్పుడు వాల్యూ వాళ్ళు ఎట్లున్నా లేనిది అనేది అదంతా. ఈవెన్ నా లాస్ట్ సినిమా కూడా నాకు ఒక ఎక్స్పీరియన్సే. నాకు ఒక తప్పు తెలుసుకున్నా. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నేను అది ఖచ్చితంగా ఇస్తాను. నేను అందరు అంటారు నీకు సినిమాలు సెట్ అవ్వవు లేకపోతే ఏదవ్వవు అది అని. కానీ నేనేమంటానంటే నేను కష్టపడి మంచి కంటెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ముందుకు వెళ్తా. వీళ్ళ మాటలు విని మనము డిమోటివేట్ అవ్వద్దు.